వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మనము బీరకాయ పచ్చడి చేస్తున్నామండి. ఇక్కడ నేను 250 గ్రామ్ బీరకాయ తీసుకున్నానండి. అలాగే 3 టొమాటో, అలాగే గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, అలాగే కొన్ని శనగింజలు తీసుకున్నానండి, అలాగే కొత్తిమీర. సో బీరకాయ పచ్చడి ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత గ్రౌండ్ నట్ యాడ్ చేస్తున్నాను. ఈ గ్రౌండ్ నట్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చుట్టూ ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు గ్రౌండ్ నట్ ఫ్రై అయ్యానమాట. నెక్స్ట్ గ్రౌండ్ నట్ పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి. గ్రీన్ చిల్లీ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. చూడండి, జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ మనం బీరకాయ యాడ్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. బీరకాయ యాడ్ చేసిన తర్వాత బీరకాయ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, బీరకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము టమాటో యాడ్ చేద్దామండి. నెక్స్ట్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి. చింతపండు టమాటో యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మనకు బాగా ఫ్రై అయిపోయాయండి బీరకాయ, టొమాటో. ఆల్రెడీ స్కిన్ కూడా సపరేట్ అవుతుంది కదా టొమాటోది. సో ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయిపోయినాయండి. నెక్స్ట్ మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నామండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది వరకు మనం గ్రౌండ్ నట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, గ్రౌండ్ నట్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని పైన్ పౌడర్లా గ్రైండ్ పట్టుకోవాలండి. చూడండి, ఇలా పైన్ పౌడర్లా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ టమాటో, బీరకాయ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కవర్ పెట్టుకొని జస్ట్ ఒక 3 పల్సర్ ఇస్తే సరిపోతుందండి, పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి, పచ్చడి అంతా కూడా ఇలా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ మనము పచ్చడిలోకి తాలింపు పెడదామండి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ శనగపప్పు, నెక్స్ట్ జీలకర్ర. నెక్స్ట్ ఈ దినుసులన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము గార్లిక్ యాడ్ చేస్తున్నామండి. అలాగే నెక్స్ట్ ఆనియన్, అలాగే కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్, ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. చూడండి, ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకు తాలింపు అంతా కూడా ఫ్రై అయింది కదండి. నెక్స్ట్ మనము చట్నీ యాడ్ చేద్దామండి. చట్నీ యాడ్ చేసిన తర్వాత చట్నీ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు, తాలింపులోకి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, పచ్చడి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫైనల్గా లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత పచ్చడి అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి అంతా కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. సో మనకు బీరకాయ పచ్చడి రెడీ అండి. బీరకాయ పచ్చడి అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.